జై శ్రీరామ్. నేనే మీ తోట రామకృష్ణ. నేను గత 3 నెలలుగా మన ఎస్సీ ఎస్టీ ప్రాంతాలు అంటే గిరిజన ప్రాంతాలు, మత్స్యకార ప్రాంతాలు, అలాగే ఈ ఎస్సీలు ఉండే మన హిందూ బంధువుల దగ్గరికి తిరిగి వారికి మన ధర్మం గురించి బోధించడం అంటే వారికి కొద్దిగా గొప్ప మన ధర్మం గురించి తెలుసు. వాళ్ళు హిందువులుగా పుట్టారు కాబట్టి హిందువులుగా ఉండాలనే కోరుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి మన హిందువులుగా ఎందుకు ఉండాలి, ఈ విదేశీ మతాలు మన దేశాన్ని మనల్ని ఎలా విడగొట్టి వాళ్ళు మన దేశానికి ధర్మానికి ద్రోహం ఎలా చేస్తున్నారో ఇవన్నీ వివరిస్తూ అనేక మందిని మతం మారకుండా చేయడమే కాకుండా డిసెంబర్ నెలలో క్రిస్మస్ రోజున 25వ తారీఖు 46 మందిని గర్భాప్సి చేయడం జరిగింది. అలాగే అంతకుముందు 8వ తారీఖున డిసెంబర్ 8వ తారీఖున 11 కుటుంబాలని వెనక్కి తీసుకురావడం జరిగింది. ఇదంతా నేను మా టీము ఈ ఏజెన్సీ ప్రాంతాలు, మత్స్యకార ప్రాంతాల్లో తిరిగి ధర్మం కోసం ఊరూరు తిరిగి మేము ప్రచారం చేయడం బట్టి, ధర్మరక్షణ కార్యక్రమం చేయడం బట్టి ఇలా సాధ్యమైంది. క్షేత్రస్థాయి అంటే 10 రోజులకో లేకపోతే నెలకో 2 నెలలకు ఒకసారి వచ్చి 10 మంది ఉన్న చోటకు వచ్చి కార్యక్రమం చేసి అది క్షేత్రస్థాయి కాదండి. నిరంతరం కనీసం నెలకి 20-25 రోజులు మేము ఈ గ్రామాల్లోనే తిరుగుతాం. ఒక 5 రోజులు మాత్రమే రెస్ట్ ఉంటుంది. ఇలాగా ప్రతి గ్రామంలో తిరుగుతూ మేము చేయడం బట్టే మేము అనుకున్నట్టు నేను నా టీంతో ఎంతమందిని గర్భాప్సి చేయడానికి అవ్వింది. అలాగే 150 గ్రామాలు మేము కమిటీలు వేయడం జరిగిందండి. ఏజెన్సీ ప్రాంతంలో 150 గ్రామాలు, అలాగే అంత క్రితం వేసిన కింద ప్లెయిన్ ఏరియాలో వేసిన కమిటీలు కాకుండా ఈ గిరిజన ప్రాంతంలో, ఈ అడవి ప్రాంతంలో 150 గ్రామాల్లో మేము కమిటీలు వేయడం జరిగిందండి. అంటే దీనికి నేను ఈ ఏజెన్సీ ప్రాంతం వచ్చి దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల కష్టం ఏంటంటే ప్రతి గ్రామం తిరిగి వారికి మన ధర్మం పట్ల బోధించడం, అలాగే వారికి మన గిరిజనులకి మనం ధర్మం కోసం చేస్తున్న నమ్మకం కలగడానికే సంవత్సరం పట్టింది. ఎందుకంటే చాలామంది ఈ గిరిజన ప్రాంతాలకు వచ్చి అప్పుడప్పుడు వచ్చి ఏదో కొన్ని ఫొటోస్ తీసుకుని ఏదో చిన్న కార్యక్రమం చేసి మేము గిరిజన కోసం ఇచ్చేస్తాం అని చెప్తున్నారంట. అందరూ అలాగే ఉంటారనుకుని నన్ను కూడా ఫస్ట్ అలా అనుమానించారు. కానీ నేను ధర్మం కోసం నిలబడడంతో ఈరోజు అదే గిరిజనలో 150 గ్రామాలు నా వెనకాల మన కమిటీలుగా వచ్చారు. అలాగే ఇక్కడ అనేక మంది మనకి క్షేత్రస్థాయి, మన మండల స్థాయి, అలాగే పంచాయతీ స్థాయి, గ్రామ స్థాయి కార్యకర్తల నాయకుల్ని కూడా తయారు చేయడానికి నాకు అవకాశం దొరికింది. నేను ఈ క్రమంలో అనేక మందితో ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళందరినీ పరిచయం చేసి వారికి దుప్పట్లు కావాల్సిన చోట దుప్పట్లు, మైక్ షీట్లు కావాల్సిన చోట మైక్ షీట్లు, అలాగే వారికి గుళ్ళు లేని చోట గుళ్ళు కట్టించడం కూడా నేను చాలా వరకు చేశాను. ఇది నాకు నా కింద ఉన్న టీంకి ఎవరినైతే నేను గ్యాదర్ చేసుకుని తయారు చేసుకున్నానో ఈ టీం అంతా కలిపి ఈ టీం వరకు మాకు ఇలాగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ కార్యక్రమాలు చేయడానికి నాకు అవకాశం కలిగింది. ఇందులో భాగంగానే గత నెల డిసెంబర్ 2025 7వ తారీఖున 3000 మందితో మేము గిరిజన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ మీద ఒక సభ పెట్టాం. ఆ సభకి 3000 మంది హాజరయ్యి ఇక్కడ ఈ ఏజెన్సీ చరిత్రలోనే అత్యధిక గిరిజనులు హాజరైన సభగా మనం ఈ సంఘ పరివార అవి కాకుండా ఈ సభని దిగ్విజయంగా చేయడానికి నేను మా టీము ఎంతో కష్టపడి చేశాం. కాబట్టి మాకు ఈరోజు ఆ ఫలితం వచ్చింది. ఇదే స్ఫూర్తితో, ఇదే ఉత్సాహంతో మరిన్ని గ్రామాలు తిరిగి ఈ ఏజెన్సీలో మతం ఉన్న హిందువుల్ని మతం మార్చకుండా చేయడమే నా ప్రధాన లక్ష్యం. మతం మారిన వాళ్ళని అవకాశం కుదిరినప్పుడు వెనక్కి తీసుకొస్తున్నాం. అలాగే ఉన్న హిందువులు మతం మారకుండా చేయడం వల్ల మనకి మతం మారకపోతే వీళ్ళందరూ కట్టర్ హిందువులుగా తయారవుతే వెళ్ళినవాడు ఇక్కడ ఏదో కష్టం వచ్చిందని వెళ్ళినవాడికి అక్కడ కూడా కష్టం వస్తుంది. ఇక్కడైతే కర్మను బట్టి కష్టం వస్తుంది, అక్కడైతే అలా కాదు. ఏ కర్మ అయినా సరే అనుభవించాలా. వాడు ఆ నిజం తెలుసుకుని కర్మ బట్టే మనకు జరుగుతుంది, మేము ఎవరినో నమ్ముకున్నందుకు మనకు స్వర్గం వచ్చేస్తుంది, అలాగే పాపాలు పోతాయని చెప్పి అనుకునే స్థితి నుంచి బయటకు తీసుకురావద్దు. ఎందుకంటే వాళ్ళ మతం మారినా కూడా చాలామంది కష్టాలు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి మేము వెనక్కి తీసుకొస్తున్నాం. అలాగే మేము చూసారా 3 నెలల నుంచి నేను నాన్ స్టాప్గా తిరగడం వల్ల నా ఆరోగ్యం కూడా పాడైంది. ఇక్కడ నుంచి నేను యూట్యూబ్లోనూ కూడా నా ప్రతి కార్యక్రమం పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడో నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒకటి వచ్చి ఏదో చిన్న కార్యక్రమం చేసి ఏజెన్సీలో మేము ఇలా చేస్తాం అని చెప్పి బయటికి ప్రచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. అందు గురించి నిజంగా ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరి గురించి నేను తెలియజేయాలని చెప్పి వాళ్ళందరినీ నేను బయటికి తీసుకురావాలని చెప్పి అది యూట్యూబ్ ద్వారా తీసుకొస్తానని చెప్పి. కానీ జరగాల్సిన పని అయితే క్షేత్రస్థాయిలోనే జరగాలి. క్షేత్రస్థాయి అంటే 2 నెలలకో 3 నెలలకు ఒకసారి ఒక కార్యక్రమం వచ్చి చేసేయడం కాదండి, నిరంతరం జరగాలి. అలా జరిగే కార్యక్రమాలు నా ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి నేను ప్రౌడ్గా, నేను గర్వంగా చెప్పుకోగలను. నేను నిజమైన క్షేత్రస్థాయి కార్యక్రమాలు చేస్తున్న ధర్మరక్షకుడిగా నేను చాలా గర్వపడుతున్నా. జై శ్రీరామ్.